ఒక 10 నుంచి 15 మంది రౌడీలు లాంటోళ్ళు క్యాబ్ బుక్ అవ్వకపోతే ఏంటి మా పరిస్థితి అని అనిపించింది. పోలీసులు వెళ్ళిపోండ్రా అని చెప్పినా సరే వాళ్ళు వెళ్ళట్లేదు అక్కడ నుంచి. వాట్సాప్ గైస్, నా పేరు ఆర్ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిత్ సాయి విఘ్నేష్. అయ్యగారు వచ్చేసా, గోడ కుర్చీవై ఆల్మోస్ట్ వీడియో పెట్టి 1.5 month అవుతుంది. మన ఛానల్లో లాస్ట్ వీడియో ఏంటి అని చూస్తే అది టీసీఎస్ డ్రైవ్ గురించి కొన్ని టిప్స్ ఏవో ఇచ్చినట్టున్నాను. ఆ వీడియో ఏంటో కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మార్చ్ లో ఎప్పుడో చేశాను ఆ వీడియో. ఆ డ్రైవ్ అయిపోయి కూడా 1 month అయిపోతుంది. సో చాలా గ్యాప్ వచ్చింది, చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. బట్ కుదరలేదు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో చెప్తాను. అసలు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఆల్మోస్ట్ మార్చ్ 21st 22nd ఆ టైంలో ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. దాని తర్వాత కాలేజ్ లో చాలా వర్క్ అయితే పడింది మామ. లైక్ ఎక్సలెన్స్ డే, ఐడి కార్డ్ సబ్మిషన్, ఇలా సోది పెంట పనులన్నీ కాలేజ్ లో అయితే చేయించారు. ఫైనల్ ఇయర్ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి అవన్నీ చేయాలి, తప్పలేదు. సో ఆ వర్క్స్ లో కొంచెం బిజీ అయిపోయాను. ఒక 10 days అయితే హెక్టిక్ గా ఫైనల్ ఇయర్ డాక్యుమెంటేషన్, పీపీటీ, ప్రెజెంటేషన్, పేపర్ పబ్లికేషన్స్, ఇలా చాలా హడావిడిగా కాన్ఫరెన్స్లు అవి ఇవి అన్ని అయిపోయాయి. ఆ తర్వాత ఎక్సలెన్స్ డే అని చెప్పి మా కాలేజ్ లో ఎవరెవరైతే స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ ని కాలేజ్ కి ఇన్వైట్ చేసి వాళ్ళ ముందు మాకు ఆఫర్ లెటర్ ని స్టేజ్ పైన హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ కూడా జరిగింది. సో పేరెంట్స్ ని పిక్ చేసుకోవడం, వాళ్ళని మళ్ళీ సెండ్ ఆఫ్ ఇవ్వడం, చిన్న చిన్న వర్క్స్ అన్ని పడి చాలా బిజీ అయిపోయాను. ఈ గ్యాప్ లో ఏమైందంటే, అసలు మన వీడియోకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా ఫోన్ పోయింది. సో ఇది చాలా మందికి తెలియదు, ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే అంత పెద్ద సీన్ క్రియేట్ చేసి ఇప్పుడు నాకు అనిపించలేదు అనమాట. అలాగా ఇంకెవ్వరికి చెప్పలేదు. సమస్య వచ్చినప్పుడు ఓర్పు పట్టండి తప్ప ఇవాళ సమస్య వచ్చిందని వెంటనే ఓర్పుని కోల్పోయి మీ సమస్యని సమాజ సమస్యగా మార్చకండి. ప్రశాంతంగా 10 మంది ఉండేటట్టుగా ప్రవర్తించడం ఓర్పులోంచి వస్తుంది. అందుకే ఆ సహనం చాలా ప్రధానం. నా ఫోన్ ఏమైంది, ఎలా పోయింది, అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు కూడా ఫోన్లు ఉంటాయి, మీరు యూజ్ చేస్తారు, చాలా కష్టపడి కొనుక్కుంటారు, సేవింగ్స్ చేసి ఇయర్లీ సేవ్ చేసుకొని కొనుక్కుంటారు. బట్ ఆ ఫోన్ ఒకేసారి పోతే మనం మళ్ళీ తిరిగి వెంటనే అఫోర్డ్ చేయగలం. కొంతమంది అఫోర్డ్ చేయగలరు, కొంతమంది చేయలేరు. బట్ చేసినా సరే ఫైనాన్షియల్ గా ఒక చిన్న మైనస్ అనేది కొంతమందికి పడుతుంది. సో మీరు కానీ ఎప్పుడైనా మీ ఫోన్ ని మిస్ చేసుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది అనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కొనే ప్రతి ఒక్కళ్ళు మినిమం 30 to 40K అయితే స్పెండ్ చేసే కొంటున్నారు. ఆ ఫోన్ పోతే తిరిగి కొనుక్కోవచ్చు మీకు డబ్బులుంటే. బట్ స్టిల్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చేస్తున్నాను. స్టోరీ స్టార్ట్ చేద్దాం. April 5th 2025 ఆ రోజు ఎక్సలెన్స్ డే. మా కాలేజ్ లో చెప్పాను కదా ఎక్సలెన్స్ డే కండక్ట్ చేశానని. ఆ ఈవెంట్ కి మా మదర్ అయితే మా హోమ్ టౌన్ నుంచి చెన్నైకి అయితే వస్తున్నారు. ఈవెంట్ అయితే April 5th, మా మదర్ అయితే April 4th వచ్చారు చెన్నైకి. నేను ఆవిడని పిక్ చేసుకోవడానికి సెంట్రల్ కి అయితే ఆటోలో వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆటో బుక్ చేసుకుని వస్తున్నాము. నేను ఊబర్ లో అయితే ఆటో బుక్ చేసుకున్నాను. వచ్చేదారిలో నా ఫోన్ ఛార్జింగ్ లేదు. నేను చాలా స్కిన్నీ ఫిట్ జీన్స్ వేసుకోవడం వల్ల నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించి ఫోన్ తీసుకుని ఆటోలో పక్కన పెట్టుకున్నాను. మా మదర్ లగేజ్ వచ్చేసి ఆటో బ్యాక్ సైడ్ కొంచెం స్టోరేజ్ పెట్టుకోవడానికి ఉంటది కదా, దాంట్లో వేస్తాను. సో ఫైనల్ గా డెస్టినేషన్ వచ్చింది. మా మదర్ ని మా ఫ్రెండ్ వాళ్ళ పీజీలో జాయిన్ చేయడానికి వెళ్ళాము. అక్కడ డెస్టినేషన్ దగ్గర మేము ఆటో దిగేసి నేను జస్ట్ బ్యాగ్ తీసుకొని దిగాను. ఫోన్ తీసుకున్నాను లేదో నాకు తెలియదు, అంత ఐడియా లేదు నాకు. సో దిగాను, మా మదర్ ఫోన్ లోంచి ఆటోకి పేమెంట్ చేశాను. మా మదర్ ని పీజీలో డ్రాప్ చేసేటప్పుడు మా మదర్ ఫోన్ తీసుకొని తనకి బటర్ మిల్క్ ప్యాకెట్స్ కొనిచ్చి తనని పంపించేటప్పుడు లాస్ట్ లో నా ఫోన్ ఏది అని అడిగేటప్పటికి మా మదర్ నాకు ఎప్పుడు ఇచ్చావు అని అన్నారు. సో నాకు ఇంకా సడన్ గా స్ట్రైక్ అయింది, ఆటోలో వదిలేశానని. వెంటనే వెళ్ళి చూస్తే ఆటో వాడు లేడు అక్కడ. నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే నేను ఊబర్ ఓపెన్ చేసి హెల్ప్ లైన్ కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళేమో ఆటో డ్రైవర్ నెంబర్ అయితే అప్పుడు ప్రొవైడ్ చేశారు. బయట అయితే ఆటో డ్రైవర్ నెంబర్ నాకు ఇక్కడ కనిపించలేదు. సో హెల్ప్ కాల్ ఇచ్చిన తర్వాత నేను ఆటో డ్రైవర్ కి కాల్ చేస్తే అతను కాల్ పిక్ చేసి, అతనికి ఇంగ్లీష్ రాదు, నాకు తమిళ్ లైట్ గా వచ్చు, అతనికి ఓన్లీ తమిళ్ మాత్రమే వచ్చు. సో నేను ఎంత మాట్లాడుతున్నా అతనికి లైట్ గానే అర్థమవుతుంది. అతను చెప్పేది నాకు అసలు అర్థం కావట్లేదు, ఎందుకంటే అంత టెన్షన్ లో ఉన్నా నేను. ఫుల్ స్వెట్ పడిపోతుంది. నేను అన్న ఫోన్ ఉందా, నేను మర్చిపోయాను, ఇలాగా నాకు వచ్చి రాని తమిళ్ అయితే నేను చెప్పాను. అతను వీడియో కాల్ చేసి నాకు ఆటో మొత్తాన్ని చూపిస్తున్నాడు. ఇలాగా ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఎవరో ఒక అమ్మాయి మా ఏరియా నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్ కి ఆటో బుక్ చేసుకున్నారు. నేను ఆవిడ్ని డ్రాప్ చేయడానికి సెంట్రల్ కి వెళ్తున్నాను. ఇప్పుడు ఆవిడ్ని దిగి చెక్ చేయమనడం కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, ఎక్కడ ఫోన్ లేదు. నేను మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్లే దారిలో ఇద్దరికి షేర్ ఆటో కింద తీసుకెళ్లాను. 20 రూపీస్ చెప్పిన. వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో అని అంటున్నాడు తప్ప ఆటోలో అయితే ఫోన్ లేదనే చెప్తున్నాడు. సో నాకు ఇంకా భయం వేసింది. ఇంకా వాళ్ళు ఎవరో తీసుకున్నారు, వాళ్ళ పేరు తెలియదు, ఏం తెలియదు. అట్లీస్ట్ ఆటో డ్రైవర్ దగ్గర ఉన్నా సరే మనం తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అతని నెంబర్ మన దగ్గర ఉంది కాబట్టి. బట్ వాళ్ళు ఎవరో తీసుకున్నారని చెప్తున్నాడు. సో ఇంకా నాకు భయం స్టార్ట్ అయింది. ఇంకా అతను సెంట్రల్ కి వెళ్ళిపోతున్నాడు. సెంట్రల్ అంటే మా ఏరియా నుంచి ఆల్మోస్ట్ 25 kilometers దాకా ఉంటుంది. సో అతన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు.
నా దగ్గర ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. మా మదర్ అయితే కొంచెం రిలాక్స్ అవ్వు, అతను వెళ్ళి చూపిస్తా అన్నాడు కదా, చూడనివ్వు, తర్వాత దొరికితే దొరికింది, లేకపోతే ఏం లేదు, టెన్షన్ పడకు అని చెప్పి ఆవిడ నాకు కొంచెం నన్నంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేస్తున్నారు. బట్ నాకు భయం వేస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు పోయింది కాబట్టి ఇప్పుడే పట్టుకోవాలి, లేకపోతే లేట్ అయితే దొరకదు కాబట్టి. ఇంకా వెంటనే మా మదర్ నా పీజీలో జాయిన్ చేసేసి నేను మా పీజీకి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత సైలెంట్ గా నాది ఐఫోన్ 13 నేను 2023 అక్టోబర్ లో అనుకుంటా కొనుక్కున్నాను. ఆ టైంలో అది అరౌండ్ 63K పడింది. అండ్ నాది నేను యూజ్ చేసేది కూడా మ్యాక్ బుక్ అనమాట. సో ఎక్కువ సిస్టమ్, యాపిల్ ఎక్కువ సిస్టమ్ అయితే ఉంటది. నేను రూమ్ కి వచ్చేసి ఫైండ్ మై డివైస్ అని ఒక యాప్ ఉంటది యాపిల్ లో. ఆ యాప్ ఓపెన్ చేసి నా ఫోన్ ని లాస్ట్ ఐటమ్ అని చెప్పి టిక్ పెట్టేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఫోన్ టర్న్ ఆన్ చేస్తే అక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే అయ్యేలాగా ఐ లాస్ట్ మై ఫోన్ అని చెప్పి మా మదర్ నెంబర్, మా ఫ్రెండ్ నెంబర్ అయితే దాంట్లో డిస్ప్లే చేశాను. సో ఫోన్ ఇంకా ఎవరు టర్న్ ఆన్ చేయట్లేదు. ఒకసారి లొకేషన్ ఫోన్ ఎక్కడుంది అని చెప్పి ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను ఆటో డ్రైవర్ కి కాల్ చేసి కనుక్కుంటుంటే అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి తమిళ్ తెలిసిన నా ఫ్రెండ్ కి కాల్ చేసి ఇలా జరిగింది మొత్తం అతనికి చెప్పేసి ఇలా ఆటో డ్రైవర్ తో నువ్వు కమ్యూనికేట్ చేయి అని చెప్పాను. అతను కమ్యూనికేట్ చేస్తున్నాడు. అతనికి కూడా సేమ్ వీడియో కాల్ చూపిస్తున్నాడు, నా దగ్గర లేదు అని అంటున్నాడు. సో నేను నా ఫోన్ ఎక్కడికి వెళ్తుంది, అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఐఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయినా సరే అది ఫైండబుల్ అనమాట, మనం ఫైండ్ చేయొచ్చు లొకేషన్ ఎక్కడ ఉందో. సో అది అంత యాక్యురేట్ గా చూపించదు, బట్ ఒక 10 minutes కి ఒకసారి, 20 minutes కి ఒకసారి అలా రిఫ్రెష్ అవుతూ ఉంటది. ప్రతి 15 minutes కి ఒకసారి అతను కాల్ చేస్తున్నాం. అతను ఏ రూట్ లో అయితే వెళ్తున్నాడో ఆ రూట్ లోనే నా ఫోన్ ఎక్కడ ఉందో నాకు లొకేషన్ అయితే చూపిస్తుంది. సో ఇంకా అతను ఏ లొకేషన్ చెప్తుంటే ఆ లొకేషన్ చెప్పేసరికి నేను ఆటోలో గానీ ఒకవేళ ఎక్కడైనా లోపల పడిపోయిందా, ఆటోలోనే ఉంది ఫోన్ అని ఒక కన్ఫర్మేషన్ అయితే చేసుకున్నాను. బట్ అతను ఎప్పుడైతే సెంట్రల్ కి వెళ్ళాడో ఫోన్ కూడా సేమ్ సెంట్రల్ లోనే ఉంది. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను ఆటోలోనే ఫోన్ ఉంది, అతను సరిగ్గా చెక్ చేయట్లేదేమో అని. బట్ నేను అతన్ని తప్పు పట్టలేదు, అతని మీద నాకు డౌట్ రాలేదు. ఎందుకంటే కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యాడు, వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నాడు. అండ్ అతను అయ్యప్ప మాల వేసుకొని ఉన్నాడు. అందుకు నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తుంటాను, నేను ఎప్పుడు వేసుకోలేదు కానీ చాలా మంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాల వేసుకుంటే ఎంత నిష్టగా, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చేస్తారో నాకు తెలుసు. కాబట్టి నేను అతను వేసుకున్న మాలకి చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. అబద్ధం చెప్పలే అని చెప్పి గట్టి నమ్మకం అయితే ఉంది నాకు. సరే అని చెప్పి అతను అలా చెప్పాడు. నేను అతన్ని మాకు వేరే ఆప్షన్ లేక లొకేషన్ ఆటోలోనే చూపిస్తుంది కాబట్టి అతను సరిగ్గా చెక్ చేయట్లేదేమో అని అతనికి ఒక 1000 రూపీస్ ఇస్తామన్నా, నువ్వు ఇప్పుడు ఏం రైడ్స్ బుక్ చేసుకోకు, మా దగ్గరకు వచ్చేయి, ఒక 20 kilometers ఉంటది, మా దగ్గరకు వచ్చేయి, మేము చెక్ చేసుకుని నేను పంపించేస్తాం అని చెప్పాను. అతనేమో ఇంకా లేదు మాకు కుదరదు, నేనేమో పొద్దు నుంచి చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాను, మాల వేసుకున్నాను, కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్ నుంచి, మీరేమో నన్ను దొంగలా ట్రీట్ చేస్తున్నారు, అమ్మాయి ఉంది వెనక, నేను చెక్ చేయలేను అమ్మాయిని, ఎలాగా చాలా తప్పు, అలాగా మీరు నమ్మండి నన్ను, నేను దొంగని కాదు, నేను మాల వేసుకొని కష్టపడి బతికే మనిషిని అని చెప్పారు. ఇంకా సరే అని మాకు వేరే ఆప్షన్ లేదు. ఫోన్ సెంట్రల్ దగ్గర ఆగిపోయింది. ఒక 10 minutes తర్వాత మొబైల్ లొకేషన్ చెన్నై నుంచి కొద్ది కొద్దిగా అలా ఏపీ వైపు వెళ్ళిపోతుంది. అంటే తమిళనాడులో ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో ఉంటది చెన్నై. ఇది సెంట్రల్ లో తను అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత ఆ లొకేషన్ చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇంకా మాకు ఇంకొక డౌట్ వచ్చింది, ఒకవేళ అమ్మాయి ఏమన్నా మొబైల్ తీసుకుందా, తను తీసుకొని వెళ్ళిపోతుందా అని. సో మల్టిపుల్ థింగ్స్ అయితే హెడ్ లో స్ట్రైక్ అవుతున్నాయి. మా ఫ్రెండ్ ఎవరికైతే తమిళ తెలుసో తను మాకు కాల్ చేసి ఒక బైక్ తీసుకుని వెళ్ళిపోండి, లొకేషన్ ఎక్కడ చూపిస్తుంటే అక్కడికి వెళ్ళండి, ఇంకా మీకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు, ఆటో డ్రైవర్ ని రమ్మంటే రావట్లేదు, మీరేమో ఇలా చేస్తున్నారు, లేట్ చేసే కొద్దీ ఫోన్ పోతుంది అని చెప్పి అతను అంటున్నాడు. బట్ మనం ఆ టైంలో ఆల్మోస్ట్ టైం 11:40, 11:50 అవుతుంది, నైట్ టైం. ఆ టైంలో రోడ్డు పట్టుకొని ఎతికినా సరే మనకు ఫోన్ దొరకదు. ఇంకా పోలీసులు గానీ మనల్ని చూసారంటే మనమే దొంగలేమో అనుకుంటారు. సో అదంతా వర్కౌట్ అయ్యే పనిలాగా నాకు అనిపించలేదు. నేను ఇంకా కూర్చున్నాను, ఏం జరిగితే అది జరగని, లొకేషన్ చూద్దాం అని చెప్పి చూస్తున్నాను. ఒక ఏరియాకి వెళ్ళి లొకేషన్ ఆగిపోయింది. ఆ ఏరియా చెన్నై అవుట్స్కట్స్ లో ఉంది, ఆల్మోస్ట్ అవుట్స్కట్స్, మెరీనా బీచ్ దాటి కొంచెం ముందుకి. మా ఏరియా నుంచి 40 kilometers డిస్టెన్స్ లో ఉంది. మేము వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2.5 hours టైం పడుతుంది. లొకేషన్ అక్కడే ఉంది, ఇంకా మూవ్ అవ్వట్లేదు ఫోన్ ఎక్కడికి. ఇంకా అమ్మాయి తీసుకోలేదేమో అన్న థాట్ అయితే మాకు వచ్చింది. సో వెంటనే ఆ లొకేషన్ ని క్యాప్చర్ చేసి ఆటో డ్రైవర్ అన్నకి పంపించాము. అంటే ఆ లొకేషన్ ని గూగుల్లో పెట్టిన తర్వాత ఫోటో కూడా వచ్చింది. ఆ ఫోటో కూడా పంపించి, అన్న ఇది నీ లొకేషనేనా అని చెప్పి అడిగాం, భయపెట్టేలాగా అడిగాను. అడిగితే అతను లేదు నేను చెక్ చేసుకొని చెప్తాను అని చెప్పి అన్నాడు. అంటే చూస్తే అర్థమవుతుంది కదా చెక్ చేసుకోవడం ఏముంది దాంట్లో అని చెప్పి నాకు అప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయింది. తర్వాత వెంటనే చూసి అతను కాల్ చేస్తే అది మా ఏరియా నుంచి ఒక 6 kilometers దూరంలో ఉంటది, అది మాది కాదు, మీరు నమ్మండి నన్ను ఇలాగా అని చెప్తున్నాడు. ఒకవేళ అతను తీసుకోకపోయినా అతని దగ్గరే ఉందేమో అని డౌట్ వచ్చింది. సో ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. నైట్ టైం 11:45 కి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 600 తీసుకున్నాడు. ఏం లేకుండా ఒక గుడ్డి ధైర్యంతో ల్యాప్టాప్ తీసుకుని 4 members మేము క్యాబ్ లో ఆ లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాం, విచ్ ఇస్ 40 kilometers ఫార్ ఫ్రమ్ ఆర్ లొకేషన్. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చూస్తే ఎగ్జాక్ట్ మాకు ఏ ఫోటో అయితే గూగుల్లో చూసామో ఆ లొకేషన్ కి అయితే రీచ్ అయ్యాం. బట్ మిడ్ నైట్ మేము
వెళ్ళేసరికి అరౌండ్ 1:30 AM అయింది మిడ్ నైట్ లో. చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. ఆటోలు ఏమన్నా ఉన్నాయి వెతుకుదామని చూస్తే అరౌండ్ ఆ ఏరియా మొత్తం ఆటోలే ఉన్నాయి. మాకేం అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకవేళ ఆ లొకేషన్ చూపిస్తున్నా ఆ ఇంటిని తలుపు తట్టి నా ఫోన్ మీ ఇంట్లో ఉందా అని చెప్పి అడగలేం కదా. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏది ఉందో లొకేషన్ చెక్ చేసుకున్నాం. అరౌండ్ 1 kilometer రేడియస్ లో ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంది. ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్దాంలే అని చెప్పి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ల్యాప్టాప్ బ్యాగ్ లోనే ఉంది. వెళ్లే దారిలో పాట్రోలింగ్ పోలీసులు మాకు కనిపించారు. ఆల్మోస్ట్ ఒక 500 meters నడిచిన తర్వాత రోడ్ పైన పాట్రోలింగ్ పోలీసులు నార్మల్ గా వెహికల్స్ చేసుకుని నించొని ఉన్నారు. డైరెక్ట్ గా ఒక ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సార్ వీ నీడ్ హెల్ప్ అని చెప్పి అడిగాను. వాళ్ళేమో యా వీఆర్ పోలీస్ ఆస్కర్స్ అన్నాడు. అంటే ఇంకా నాకు ఇలా నా ఫోన్ పోయింది సార్, ఇలాగా లొకేషన్ ట్రాక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది పక్క సందులో. ఇలా అంతా ఇంగ్లీష్ లో కన్వర్సేషన్ అయితే చేశాను. వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి రాదు. కొంతమంది ఏమో నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ ఓకే ఫర్ మీ. నాకు తమిళ్ అర్థమవుతుంది, వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో వాళ్ళు ఏమన్నారంటే ఇంకా వెంటనే లొకేషన్ చూపించు అది ఇది అన్నారు. సో నేను తీసి నా ల్యాప్టాప్ లో లొకేషన్ చూపించి ఎప్పుడైతే రిఫ్రెష్ కొట్టానో వెంటనే అప్డేట్ అయింది లొకేషన్. ఆ సందు నుంచి వేరే సందుకు షిఫ్ట్ అయింది. వాళ్ళంతా మాట్లాడుకొని ఇది ఇక్కడ ఉంటది అది అక్కడ ఉంటది అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుని బండి ఎక్కువ అన్నాడు. అనేసరికి పోలీస్ జీప్ ఎక్కాను. పోలీస్ జీప్ ఎక్కి నేను ఒక్కడే పోలీస్ జీప్ ఎక్కి వెనకాల కూర్చొని ఉన్నా. నా ఫ్రెండ్స్ ని నడుచుకుంటూ రండి, మీరు అలా లొకేషన్ ఫాలో అయ్యండి అని చెప్పారు. నేను పోలీస్ జీప్ ఎక్కి వెనకాల కూర్చున్నాను. 2 పోలీసులు డ్రైవ్ చేస్తున్నారు. కొంతమంది పోలీసులు బైక్ పైన వచ్చారు, కొంతమంది ఏమో ఇంకొక జీప్ లో వచ్చారు. నేను వెనకాల చూసి లొకేషన్ చూస్తున్నాను. వాళ్ళు ఎగ్జాక్ట్ గా లొకేషన్ దగ్గర తీసుకెళ్లి స్టాప్ చేశారు. అందరూ దిగి నా చుట్టూ పోలీసులు అందరూ రౌండ్ ఆఫ్ చేశారు. నేను ఒక్కడే జీప్ లో కూర్చొని లొకేషన్ యాక్సెస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 పోలీసులు ఉంటారు, మా ఫ్రెండ్స్ 4. అందరు కలిసి అలా చూసేసరికి నాకు యాంగ్జైటీ వచ్చేసి నేను జీప్ దిగేశాను. జీప్ దిగేసి సరే ఇక్కడ చూపిస్తున్న లొకేషన్ అనేసరికి వాళ్ళు కనిపడిన ప్రతి ఆటో ఎతకండి అన్నాడు. అడిగేసరికి నేను ఇంకా నడుచుకుంటూ వెళ్ళి చూస్తున్నాను అన్ని ఆటోస్. నాకు ఏది ఆ ఆటోలా కనిపించలేదు. నాకు ఆటోలో తెలిసినవి ఏంటంటే 2 sides డోర్స్ ఉంటాయి, పైన ఒక 2 lights ఉంటాయి. ఆ లైట్స్ పింక్ కలర్. బట్ ఆటో ఆఫ్ చేసి ఉంటది కాబట్టి ఆ లైట్స్ కూడా ఆన్ అవ్వవు. మనం ఆ లైట్స్ ఏ కలర్ కూడా కనుక్కోలేము. సో 2 sides డోర్స్ ఉండే ఆటోని మాత్రం మనం వెతకాలి. సో వెతుకుతున్నాను. ఒక ఆటో అయితే నాకు సేమ్ స్పెసిఫికేషన్స్ తో కనిపించింది. బట్ ఆటో డ్రైవర్ కి కాల్ చేస్తుంటే ఆ అన్న లిఫ్ట్ చేయట్లేదు. చాలా సార్లు ట్రై చేస్తున్నాం, బ్లాక్ చేయలేదులే కానీ లిఫ్ట్ చేయట్లేదు. పోలీస్ కి ఆ నెంబర్ ఇచ్చేసాను, ఇతనే మా ఆటో డ్రైవర్, చేయండి, నాకు ఎందుకు ఆటో ఈ ఆటో లాగా అనిపిస్తుంది అని చెప్పాను. సో ఇంకా నువ్వు ఆటో నెంబర్ ఇవ్వు, ఊబర్ లో ఉంటది కదా ఆటో నెంబర్ ఇవ్వు అని అడుగుతున్నారు. సో నాకు ఊబర్ లో వెతుకుతున్నా సరే ఆటో నెంబర్ దొరకట్లేదు. హెల్ప్ ని అడుగుతున్నా సరే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు కానీ ఆటో నెంబర్ ఇవ్వట్లేదు. సో ఇంకా చాలా సేపు వెతుకుతున్నాం. ఇంకా పోలీసులు స్ప్లిట్ అయిపోయాం. నేను, మా ఫ్రెండ్ ఒకడు, ఇంకో 2 పోలీసులు మాతో పాటు ఆటో దగ్గర ఉన్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ 2, ఇంకా మిగతా పోలీసులు అందరు కలిసి లొకేషన్ ఎక్కడైతే చూపిస్తుందో ఆ లొకేషన్ లో ఫోన్ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మేము ఒక 2 groups కింద విడిపోయాం. అప్పుడు మేమేం చేస్తున్నాం అంటే నేను మా ఫ్రెండ్ ఆటో నెంబర్ గురించి వెతుకుతున్న క్రమంలో మా ఫ్రెండ్ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. ఎవరైతే ఇంకో గ్రూప్ లో వెతుకుతున్నారో అతను కాల్ చేసి ఫోన్ దొరికింది అని చెప్పాడు. మాకేం అర్థం కాలేదు, ఫోన్ దొరకడం ఏంటి, ఎక్కడ దొరికింది అని చెప్తే మేము ఇంకా టెన్షన్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసరికి మనకి ఏ లొకేషన్ అయితే చూపిస్తుందో ఆ లొకేషన్ లో ఒక డోర్ నెంబర్ ఉంది. ఆ డోర్ నెంబర్ గురించి ఒక పోలీస్ అయితే సైలెంట్ గా అన్ని అబ్జర్వ్ చేసి ఆ డోర్ నెంబర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేశాడు. ఆ డోర్ నెంబర్ దగ్గర వీళ్ళందరూ వెతికేటప్పుడు ఆ డోర్ నెంబర్ కి ఆపోజిట్ లో ఉన్న ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ కింద ఫోన్ ని పడేశారు. వెంటనే మా ఫ్రెండ్ నా బ్యాక్ కేస్ ని చూసి ఆ ఫోన్ ఐడెంటిఫై చేశాడు. ఇంకా వెంటనే మాకు కాల్ చేసి పిలిచారు. చూస్తే అది నా ఫోనే. సో ఎప్పుడైతే ఫోన్ దొరికిందో నేను ఆ పోలీస్ అందరికి థ్యాంక్స్ చెప్పాను. ఆల్మోస్ట్ 10 members చాలా హెల్ప్ఫుల్ గా చాలా హెల్ప్ చేశారు. సో నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది పోలీస్ అంటే. సో వాళ్ళకి చాలా నా రెస్పెక్ట్ ని వాళ్ళకి చూపించిన తర్వాత వెంటనే వాళ్ళకి ఒక అచీవ్మెంటే కాబట్టి వాళ్ళు మమ్మల్ని అందరినీ ఫోన్ ఇలా పట్టుకోమని చెప్పి ఒక ఫోటో తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా నించొని మాతో ఫోటో తీసుకున్నారు. మేబీ సమ్ పేపర్ లో పబ్లిష్ చేయడానికేమో నాకు తెలీదు. ఫోటో తీసుకున్నాక క్యాబ్ బుక్ చేసుకోండి వెళ్ళిపోండి అని చెప్పేశారు. చెప్పిన తర్వాత వెంటనే ఒక 10 మంది, ఆల్మోస్ట్ 10 నుంచి 15 మంది ఉంటారు కదా, ఒక 10 నుంచి 15 మంది రౌడీలు లాంటి వాళ్ళు. రౌడీలు అంటే రౌడీలు కూడా కాదు, వాళ్ళు అంటే పచ్చిగా చెప్పాలంటే చిల్లర వాళ్ళు అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇలా స్కూటీస్ మీద వెంటనే వచ్చేసి ఏదో మా మీద కామెంట్స్ చేస్తూ సూపర్ రా తంబి, సూపర్ డా అనుకుంటూ అరుచుకుంటూ వచ్చేసారు. మాకు ఇంకా భయం వేసింది, మొత్తం ఫుల్ వణుకొచ్చింది. అంటే పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత మేము క్యాబ్ బుక్ అవ్వకపోతే ఏంటి మా పరిస్థితి అని అనిపించింది. వాళ్ళు పోలీసులు వెళ్ళిపోండ్రా అని చెప్పినా సరే వాళ్ళు వెళ్ళట్లేదు అక్కడ నుంచి. సో మీరు అర్థం చేసుకోవచ్చు వారు ఏ రేంజ్ చిల్లర వాళ్ళు అని. సో ఇంకా నేను పోలీస్ ని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇప్పుడు వరకు ఉన్నారు కదా, ఒక 10 minutes ఉండండి, క్యాబ్ బుక్ చేసుకుంటాము, వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం సార్, అప్పటి వరకు మాతో ఉండండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఓకే బుక్ చేయండి అన్నాడు. సో వెంటనే క్యాబ్ బుక్ చేసుకున్నాం. అది వచ్చే దారిలో ఇంకొక ఫోటో అయితే నీట్ గా తీసుకున్నారు. సో ఫోటో అయిపోయిన తర్వాత
మేము క్యాబ్ ఎక్కి అక్కడి నుంచి వచ్చేసాం. తిరిగి రూమ్ కి వచ్చేసరికి 4 అయింది. ఇప్పటికీ ఆ ఫోన్ ఆటో డ్రైవర్ తీసుకున్నారా, ఎవరు తీసుకున్నారు, ఆటోలో ఎవరైనా ఇక్కడికి ట్రావెల్ చేసే వాళ్ళు తీసుకున్నారా తెలియదు. బట్ నా గెస్ ప్రకారం మాక్సిమం ఆటో డ్రైవరే తీసుకుని ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా తీసుకున్నా అంతసేపు ఆటోలో ట్రావెల్ చేయరు, వెళ్ళిపోతారు. సో అంత అక్యురేట్ గా 6 కిలోమీటర్స్ అరౌండ్ రేడియస్ లో ఉన్న ఏరియాకి అయితే అది రాదు. సో మాక్సిమం నాకు తెలిసి ఆటో డ్రైవరే తీసుకున్నాడు. సో ఏముందిలే, ఫోన్ అమ్మేస్తే సరిపోయేది, సిమ్ పీకి పారేస్తే సరిపోయేది, మనల్ని ఎవరు పట్టుకుంటారులే అని అనుకున్నాడు. బట్ అతనికి తెలియదు కదా అది ఐఫోన్ అని. నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను, చాలా నమ్మాను. ఎందుకంటే స్వామి మాల వేసుకున్నాడు కాబట్టి. స్వామి మాలని తప్పు చేయకుండా ఉండడానికి వేసుకుంటారు, కానీ ఆయన చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి వాడుకున్నాడు. స్వామి మాల తప్పులు సరిదిద్దుకోవడానికి వేస్తారు, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కాదు. సో నేను నమ్మాను ఆ దేవుడిని. ఆయన ఏం చేయాలో అదే చేశాడు. నా ఫోన్ తిరిగి నా చేతికి వచ్చేసింది. అంటే జస్ట్ డబ్బుల విషయం కాదు, ఫోన్ పోయిందంటే ఆల్మోస్ట్ నా డేటా, నా సిమ్ కార్డ్ అన్ని దాంట్లోనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ డేటాస్ ఉంటాయి నాకు కావాల్సినవన్నీ. సో అవన్నీ పోయినట్టే దాంతో పాటు. అండ్ ఆల్సో మనీ కూడా వేస్ట్ అయిపోయినట్టే. ఊరికే రావు కదా డబ్బులు ఎవరికి. సో అలాగే కష్టపడిన డబ్బులు దాంతోనే కొనుక్కొని ఉంటాం. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీది కూడా ఒకవేళ ఐఫోన్ అయితే మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఎందుకంటే మీరు కూడా జాగ్రత్త పడతారు కాబట్టి. మీరు కానీ ఐఫోన్ నుండి యాపిల్ మ్యాక్బుక్ గానీ యూజ్ చేస్తుంటే, లేకపోతే ఎనీ అదర్ యాపిల్ డివైజెస్ లైక్ యాపిల్ వాచ్, ఐప్యాడ్ ఇట్లాంటివి కూడా యూజ్ చేస్తుంటే మీకు ఆల్రెడీ ఆబ్వియస్ గా ఒకే ఎకో సిస్టమ్ తో వాడుతూ ఉంటారు. అన్నిటికీ ఒకే యాపిల్ ఐడి ఉంటుంది. సో మీరు ఈజీగా ఫైండ్ మై లో మీ ఫోన్ లొకేషన్ ని యాక్సెస్ చేయొచ్చు. మీ ఫోన్ ని లాస్ట్ డివైస్ కింద మార్క్ చేయొచ్చు. వెంటనే మీరు లాస్ట్ డివైస్ కింద మార్క్ చేసి మీ ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఒక మెసేజ్ డిస్ప్లే అయ్యేలాగా ఒక మీ నెంబర్ పెట్టుకోండి. వెంటనే మీరు ఫోన్ పోయిన విత్ ఇన్ మినిట్స్ లోనే మీరు మీ ఫోన్ ఎక్కడుందో యాక్సెస్ చేసుకునే లొకేషన్ ని ట్రాక్ చేసుకుని మీరు వెళ్ళి వెతికితే మీ ఫోన్ ఈజీగా దొరికేస్తుంది. ఒకవేళ మీరు కానీ యాపిల్ ఎకో సిస్టమ్ యూజ్ చేయకపోతే, అంటే మీ దగ్గర ఓన్లీ ఐఫోన్ మాత్రమే ఉంది అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐఫోన్ లేదా మ్యాక్బుక్ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫ్యామిలీ షేరింగ్ పెట్టుకుని మీ లొకేషన్ ని షేర్ చేయండి. ఎవరైతే మీ లొకేషన్ షేర్ అవుతున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అందరితో మీ లొకేషన్ ని షేర్ చేసుకోవాలనుకోరు కదా. సో ఎవరితో అయినా మీకు బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళకి షేర్ చేసుకున్నా పర్లేదు అనుకుంటే వాళ్ళకి లొకేషన్ ని షేర్ చేయండి. మీ ఫోన్ పోయిన వెంటనే మీరు వాళ్ళ ద్వారా మీ ఫోన్ లొకేషన్ ని ట్రాక్ చేయడానికి బెనిఫిట్ గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఐఫోన్స్, మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేసినా సరే మీకు గూగుల్ లో ఫైండ్ మై డివైస్ ఉంటుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలో నాకు అంతగా ఐడియా లేదు. ఎవ్రీథింగ్ వర్క్ సేమ్. సో మీరు దాన్ని ట్రాక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ గురించి పెద్దగా తెలియదు, బట్ ఐఫోన్ పోతే మాత్రం ఈ టిప్స్ అయితే పక్కా ఫాలో అవ్వండి. సో ఇంతే, నా ఫోన్ ఎలా పోయింది, ఏం జరిగింది, అవన్నీ డీటెయిల్స్ అయితే చెప్పేశాను, మీకు జాగ్రత్తలు అయితే ఇచ్చేసాను. సో ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫోన్ పోతే పోయింది కానీ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో మిడ్ నైట్ ఎక్కడ మా ఏరియా నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక పేరు కూడా తెలియని ఒక ఏరియాకి అర్ధరాత్రి ఒక గుడ్డి ధైర్యంతో వెళ్లి పోలీసులతో మాట్లాడి ఒక సర్చ్ ఆపరేషన్ చేసి ఫోన్ ని తిరిగి మళ్ళీ పట్టుకొని తిరిగి వచ్చేటప్పుడు నేను ఇలా ఒక ఎక్స్ప్రెషన్, అంతే. నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. అంటే అంత కష్టానికి మాకు తగిన రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి అదంతా ఒక ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట. మేము మిడ్ నైట్ వెళ్ళాం కాబట్టి మాకు దొరికింది ఫోన్. అదే తెల్లారుజామున లేసి వెళ్ళి ఉంటే మాకు దొరికేది కాదు. ఎందుకంటే ఎవడో ఒకటి చూసి తీసుకెళ్లిపోతాడు. అది అక్కడ ఉంది కాబట్టి మాకు దొరికింది. లొకేషన్ దొరికింది కాబట్టి మాకు దొరకలేదు. లొకేషన్ దొరికినా దాన్ని తీసుకొని ఎవడో ఊరు దాటేసి వెళ్ళిపోతే ఎలా పట్టుకుంటాం? ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రియాక్ట్ అయ్యాం. సో మాకు దొరికింది. సో వీఆర్ హ్యాపీ. నాకు ఎక్స్పీరియన్స్ మొత్తం ఓవరాల్ గా నచ్చింది. మా ఫ్రెండ్స్ కి కూడా ఒక ట్రెజర్ హంట్ లాగా అయింది కంప్లీట్ గా. సో ఐ లైక్ ఇట్. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండడానికి ఒక మంచి లెసన్ కూడా నేర్చుకున్నాను. ఫైనల్ గా ఇది నా ఫోన్ పోయిన స్టోరీ. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్స్ ని పాకెట్స్ లోనే పెట్టుకోండి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు. కొంచెం ఫోన్ కూడా పక్కన పెట్టేస్తే. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో డైలీ మెసేజెస్ చేస్తున్నారు. నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకు ఆల్రెడీ HCL లో జాబ్ వచ్చిందని. సో ఆ ఇంటర్న్షిప్ అయితే స్టార్ట్ అయింది. 2 months అయిపోయింది ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా, చచ్చిపోయావా అని మెసేజెస్ కూడా పెడుతున్నారు. భయపడకండి, వీడియోస్ అయితే వస్తాయి. బట్ ఎవ్రీ డే నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ పెడతాను. ఎడ్యుకేషన్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే చదువు గురించే కాదు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో మీరు అన్ని చూసి ఎప్పుడులానే సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఐటీలోనే వర్క్ చేస్తున్నాను. నాకు మొత్తం మార్నింగ్ 9 to 5 వరకు ఐటీ అంతా అవే చదువుతూ అవే నేర్చుకుంటూ అంతా చేస్తుంటాను. మళ్ళీ నైట్ వచ్చి కూడా నాకు మరి అదే సోచ్ చెప్పాలంటే నాకు చిరాకు వస్తుంది. సో అంటే అందరికీ రాకపోవచ్చు, బట్ రోజంతా ఒకే టాపిక్ మీద మాట్లాడుతూ ఆ టాపిక్ తోనే ఉంటే నాకు నా బాడీని పుష్ చేసి మరి నేను వర్క్ చేయలేకపోతున్నాను. సో ఆ వీడియోస్ కూడా వస్తాయి. కొత్త కంటెంట్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్
ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను వీడియోస్ చేయగలను. ఇంకా ఫన్ వీడియోస్ వస్తాయి, అన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని పెట్టుకోండి. ఇంకా చేసుకోకపోయి ఉంటే, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు థమ్స్ అప్. సో రేపటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయి. రోజు మీరు నా వీడియో అట్లీస్ట్ ఒకటైనా చూసి పడుకుంటారు. నేను హామీ ఇస్తున్నా, డైలీ లాంగ్ వీడియోస్ కాకపోయినా డైలీ ఒక షార్ట్ వీడియో నేను దింపుతాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా డైలీ ఒక రీల్ అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో అకౌంట్ అయితే మెన్షన్ చేస్తాను. ఇదే మన ఇన్స్టాగ్రామ్ ఐడి. సో లేట్ చేయకుండా వెళ్ళి ఫాలో అయిపో, ఎంటర్టైన్ అవ్వు. సో ఈ రోజు కింద మమ్మ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, RSV.